కరీంనగర్లోని ఆదోని ఆర్టీసీ డిపో దగ్గర రిటైర్డ్ డ్రైవర్ నిరాహార దీక్ష చేశారు. ఇక రిటైర్డ్ అయ్యాక కూడా ఆయనకు రావాల్సిన బకాయిలు ఇంతవరకు రాలేదని దాదాపు హైర్ దీక్ష చేపట్టారు. ఇక అధికారుల చుట్టూ ఎంత తిరిగినా తనకు రావాల్సిన బకాయిలు రావడం లేదని, దీంతో దీక్షకు కూర్చున్నట్టు ఆయన తెలిపారు. తనకు బకాయిలు రాకపోవడానికి కారణం డిపో మేనేజర్ సిబ్బంది సరిగా పనిచేయకపోవడమేనని ఆయన అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఈ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాను. 36/6న రిటైర్డ్ అయినాను. రిటైర్డ్ అయిన తర్వాత మాకు బకాయిలు వెంటనే చెక్కుల ద్వారా ఇచ్చేవాళ్ళు. ఈ గవర్నమెంట్ అయిన తర్వాత అని చెప్పి మా వాళ్ళు ఆఫీస్లో నా బకాయిలను 1.5 నెల అయినా కూడా తిప్పి ఈరోజు ఇస్తాను, రేపు చేస్తామని చెప్పి బుకాయిస్తున్నారే కానీ ఏ పని చేయడం లేదు. ఎక్కడ ఫైళ్ళు అక్కడే పెట్టేసినారు. దానివల్ల నేను మా పై ఆఫీసర్ అయిన సిటిఎం సార్ గారికి, డిఎం సార్ గారికి, ఉన్న ఆఫీసర్ల గారికి అందరికీ తెలిపి ఉన్నాను. అయినా కూడా స్పందన రాలేదు. స్పందన రాకపోయేసరికి 6వ తారీఖున నేను సిటిఎం సార్ గారికి, డిపిటిఓ సార్ గారికి, డిఎం సార్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండంలో నాకు 3 రోజుల్లో ఇవ్వకపోతే నేను నిరాహార కూర్చుంటానని చెప్పినాను. అయినా కూడా వాళ్ళు స్పందించలేదు. వాళ్ళు నిర్లక్ష్యం వలన నా బకాయిలు రానందున నేను ఈరోజు